స్వరాజ్ న్యూస్ కి స్వాగతం. జిల్లాలో నిరుద్యోగ నిర్మూలన కోసం కృషి చేస్తా. ప్రభుత్వేతర సంస్థల సహకారంతో యువతకు ఉపాధి అవకాశాలు కల్పిస్తా. నాయని విశాల్ రెడ్డి ట్రస్ట్ ఆధ్వర్యంలో నిర్వహించిన మెగా జాబ్ మేళాలో ఎమ్మెల్యే నాయని కామెంట్స్. ప్రముఖ దిగ్గజ సంస్థ ఫాక్స్కాన్ సంస్థ నేతృత్వంలో నిరుద్యోగ యువత నుండి దరఖాస్తుల స్వీకరణ. హన్మకొండ జిల్లా నిరుద్యోగ యువతీ యువకులకు ఉపాధి అవకాశాలు కల్పించేందుకు ప్రత్యేకంగా కృషి చేస్తామని వరంగల్ పశ్చిమ నియోజకవర్గ శాసనసభ్యులు నాయని రాజేందర్ రెడ్డి అన్నారు. ఆదివారం హన్మకొండ వాగ్దేవి కాలేజీ ఆవరణంలో నాయని విశాల్ రెడ్డి ట్రస్ట్ ఆధ్వర్యంలో ప్రముఖ దిగ్గజ సంస్థ ఫాక్స్కాన్ నేతృత్వంలో నిర్వహించిన మెగా జాబ్ మేళాను ముఖ్య అతిథులుగా పాల్గొని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే నాయని మాట్లాడారు. మహిళలకు ప్రజా ప్రభుత్వంలో పెద్దపీట వేయడం జరిగిందని, ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ప్రభుత్వం ఉద్యోగాల భర్తీ చేస్తోందన్నారు. కొత్త ఉద్యోగాల కల్పనకు ప్రవేశ పరీక్షలు నిర్వహిస్తోందని వెల్లడించారు. ప్రభుత్వేతర ఉద్యోగాల భర్తీకి స్థానిక యువతకు ఉద్యోగ కల్పన అవకాశాలు కల్పించేందుకు విశాల్ రెడ్డి ట్రస్ట్ ద్వారా నాన్ ఐటీ ఉద్యోగాల భర్తీకి హైదరాబాద్లోని ప్రముఖ మ్యానుఫ్యాక్చర్ సంస్థతో మొదలు మహిళా నిరుద్యోగ యువతులకు ఉపాధి కల్పన లక్ష్యంగా ఈ కార్యక్రమం చేపట్టామని తెలిపారు. రానున్న రోజుల్లో ఐటీ, ఫార్మా, ఎలక్ట్రానిక్స్ రంగాల్లో ఉపాధి అవకాశాల కల్పనపై దృష్టి సారించి ప్రముఖ కంపెనీలతో జాబ్ మేళా ఏర్పాటు చేస్తామని ఎమ్మెల్యే తెలిపారు. ఈ కార్యక్రమంలో ఫాక్స్కాన్ సంస్థ ప్రతినిధి ఆనందం కుమార్, పరమేష్, పార్వతి, వాగ్దేవి కాలేజీ అధినేత దేవేందర్ రెడ్డి యువతులు పాల్గొన్నారు. చాలా అష్యూరెన్సెస్ ఇచ్చారు, మాకు కూడా చాలా మోటివేట్ చేసి ఆ ఇంటిమేసి తోటి ఎప్పుడు ఏది అడిగినా ఇది కావాలి అనగానే తప్పకుండా అన్ని ఏర్పాటు చేస్తా అని చెప్పి వారు చేసినందుకు వారికి ప్రత్యేకంగా కృతజ్ఞతలు చేస్తున్నాను. ఎప్పుడు నష్టం ఎందుకంటే విద్యార్థులు వచ్చి దేవేంద్ర రాజేంద్ర రెడ్డికి దగ్గర అనగానే డిస్కౌంట్ల గురించి నా లెటర్ పోయిన డిస్కౌంట్ లెటర్ వారి దగ్గరికి ఎవ్వరి పోవు కావచ్చు. నాకు తెలిసి వారు సంపాదించే దాంట్లో ఏదైనా సంపాదించే దాంట్లో ఒక 20% నా డిస్కౌంట్లకే ఖర్చు పెడతారు కావచ్చు వారు. ఏదేమైనా మరి ఇంత మంచి కార్యక్రమానికి ఇది చాలా బాగుంటుంది అని అంటే మన నియోజకవర్గంలో ఎందరో అక్కలు చెల్లెలు చాలామంది నిరుద్యోగ సమస్య వరంగల్ అనేది ముఖ్యంగా ఇక్కడ ఇండస్ట్రీస్ లేక జీవన ఉపాధి కోసం ఉద్యోగాలు లేక కంపెనీలు లేక ఇక్కడ ఉన్న రొటేషన్ ఇక్కడిదే తప్ప మనకు గవర్నమెంట్ నుంచి మన ట్యాక్సెస్ కడితే జీతాల రూపకంగా రావడానికి కానీ ఏ ఆఫీసులు కానీ కంపెనీలు కానీ లేకపోవడం వరంగల్కు నిజంగా కూడా దురదృష్టం. మరి మన ఉద్యోగాన్ని మనం వెతుక్కోవాలి, మన కష్టాన్ని మనం నమ్ముకోవాలి అనే సమయంలో ఈ కంపెనీ వారు రావడం నిజంగా కూడా నాకు వారికి చాలా కృతజ్ఞత అండి. మీ అందరికీ కూడా వెరీ థ్యాంక్ఫుల్. మరి ఇక్కడ ఎంప్లాయ్మెంట్ అనేది శాశ్వతంగా పరిష్కారం చేయడానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కూడా ప్రత్యేక దృష్టి వరంగల్ మీద పెట్టడం జరిగింది. ఎందుకంటే ఈ మధ్యకాలంలో ఈ సంవత్సర కాలంలో మనం అందరం చూసినాం. ఎయిర్పోర్ట్ కాడికి మొదలు పెట్టి రింగ్ రోడ్ కానివ్వండి, మాస్టర్ ప్లాన్ కానివ్వండి, కాళోజీ కళాక్షేత్రం కానివ్వండి, కాజీపేట్ బ్రిడ్జ్ కానివ్వండి, దాదాపు అది కూడా కావచ్చు. అంటే వీళ్ళ అభివృద్ధిలో ప్రతి ఒక్క దాంట్లో మనము సంవత్సర కాలంలో వ్యత్యాసం చూస్తున్నాం. మరి అందులో భాగంగానే చిన్నారులందరికీ కూడా ఉద్యోగ అవకాశాలు ఎంతో కొంత లేదు అనే దాని కొంత ఎంతో కొంత మనం చేసుకోవాలనే ఆలోచనతోటి ఈ కార్యక్రమం నా డాక్టర్ గోదారెడ్డి చాలా బాగుంటుంది డాడీ అని చెప్పి అల్లుడు విష్ణు కానీ గోదా కానీ వాళ్ళ టీం ఉన్నారు, ఫ్రెండ్స్, వీళ్ళంతా కలిసి వారితో సంప్రదించి అయితే బాగుంటుంది డాడీ, మనం చాలా హెల్ప్ చేసిన వాళ్ళు అయితే మనం అన్నప్పుడు ఈ నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఇది ఓన్లీ నాన్ ఐటీ జాబ్స్ మాత్రమే. ఐటీ జాబ్స్ కోసం కూడా కొన్ని కంపెనీస్ తోటి మాట్లాడుతున్నాం. మీకున్న దాని ప్రకారం కూడా మీకు మాకు ఇంకా సహాయ సహకారాలు ఐటీ జాబ్స్లలో కనుక చేయగలిగితే ఇక్కడ చాలామంది చదువుకున్న వాళ్ళు ఉన్నారు నిరుద్యోగులు, వారికి కూడా